హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టమాటాలు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక దాన్ని పులుసు పీసుకోవాలి. కందిపప్పు అది ముద్దపప్పు కింద ఉడకపెట్టేసి వాటరీగా దించుకోవాలి. దాన్ని కర్రీలోకి పులుసు ఎలా అయితే పిసుక్కుంటామో దాన్ని కూడా అట్లాగే వడబోసుకోవాలి. ఇంకా పసుపు, కారం, ఉప్పు, చిన్న బెల్లం ముక్క, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద బాణీ పెట్టుకొని దాంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు అవి కొంచెం వేగిన తర్వాత వాటిలో వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్నగా కొట్టుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి 2 అయితే సరిపోతుంది. కరివేపాకు ఇవి కొంచెం చిట్టుపిట్టలాడుతూ వేగిన తర్వాత చూసారా మంచిగా వేగాయి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా చీర్చుకున్న ఒక 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు అవి కూడా ఒక 4 పీసెస్గా కట్ చేసుకోవాలంతే. వాటిని మంచిగా స్లోగా అవి లేయర్స్ కింద విడిపోకుండా నిదానంగా తిప్పుకుంటూ మీడియంగా ఫ్రై అయితే చాలు. ఎక్కువగా ఫ్రై కూడా అవసరం లేదు. అలా మీడియంగా ఫ్రై అయిన దాంట్లోకి చూసారా మంచిగా మీడియంగా ఫ్రై అయినాయి. లేయర్స్ మట్టికి విడిపోకుండా స్లోగా తిప్పుకోవాలండి. ఇప్పుడు అందులోకి మనం ములక్కాయ పెద్ద సైజులో ఉన్నవి అలా మీడియంగా కట్ చేసుకోవాలి. వాటిని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవి కూడా కొంచెం అవి కొంచెం అలా వేడి పడ్డాక ఇప్పుడు నేను సొరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నా. అవి చూసారా ఒక మీడియం సైజులో ఎలా కట్ చేసుకున్నానో. అటు పెద్దవి కావు, ఇటు చిన్నవి కావు, అట్లా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కంప్లీట్గా ఒక ఆనపకాయ మొత్తం కట్ చేసుకొని వండుతున్నానండి. క్వాంటిటీ ఒక 3 టమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత వీటిని మొత్తాన్ని గట్టిగా తిప్పేయకుండా స్లోగా ముక్కలన్నిటిని సార్ట్ చేసుకోవాలి. స్లోగా తిప్పుకోవాలండి, లేదంటే అందులో ఆనియన్స్ వేసాం కదా అవి లేయర్స్ కింద విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పసుపు, కల్లుప్పు ఇవి 2 యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని స్ట్రైన్ చేసుకుందాము. ఆ వాటర్ని సపరేట్ చేసుకుందాము ఆ పప్పులో నుంచి. దాన్ని అట్లా కలుపుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న చిక్కదనమైన వాటర్ మనకి వస్తుంది అన్నమాట. అలా కలుపుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి దాన్ని. అలా స్ట్రెయిన్ చేసుకుంటే వచ్చే వాటర్ పప్పు వడగడితే వచ్చిన వాటర్ అదేమో చింతపండు పులుసు. ఈ పప్పు వాటర్ సపరేట్ చేశాక వచ్చిన పిప్పు ఇది. అది కావాలనుకుంటే ఇంకొంచెం మగ్గపెట్టి ముద్దపప్పులాగా తినొచ్చు ఆవకాయ కలుపుకొని. అండ్ దాంతో తీసిన ఈ వాటరు ఇదేమో చింతపండు పులుసు అండి. ఇవి కొంచెం మగ్గపెట్టాలి. కారం వేసి స్లోగా వాటిని కలుపుకుందాం. కారం కలిపేలాగా చూడండి, చాలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే లేయర్స్ కింద విడిపోతాయని చెప్పాను కదా. ఆనియన్ పీసెస్ వేసాం కదా 4 కింద కట్ చేసి, అవి విడిపోకుండా కర్రీ మొత్తం స్లోగా అలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి.
ఆ కారం కలిసేలాగా కలుపుకున్నాక అలా అలా వస్తుందన్నమాట. కారం మొత్తం చూసారా ఎలా కలిసిందో. స్లోగా కలుపుకోవాలి. వెయిట్ చేస్తూ స్లోగా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనిద్దాం. ప్లేట్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మగ్గనిద్దాం ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఎంతైతే పులుసు వాటర్ తీసుకున్నానో అట్లాగే ఒక గ్లాస్ వాటర్ అదే బౌల్ తీసుకొని ఇవి మగ్గిన తర్వాత వీటిల్లో చూసారా ఎంత బాగా మగ్గినాయో. చాలా తక్కువగా స్లోగా అలా కలుపుకోవాలండి. అవి మగ్గిన తర్వాత నేను చెప్పాను కదా ఒక బౌల్ వాటర్ తీసుకున్నానని, ఆ బౌల్ వాటర్ దాంట్లో యాడ్ చేస్తున్నాను. వాటర్తో ఉడికిన తర్వాత కర్రీ ఇలా వచ్చింది. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాం. ఈ చింతపండు పులుసు అయినా ఒక 5 మినిట్స్ దాకా అది కొంచెం మంచిగా ఉడుకుతున్నట్టు కనిపించినప్పుడు మనం ఇప్పుడు పప్పు వాటర్ అని చెప్పాను కదా, స్ట్రెయిన్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం. ఈ మూడిటికి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మంచిగా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. అవి వాటర్ పోసాక కూడా మనం చాలా స్లోగా వాటిని కలుపుకోవాలి, లేదంటే ఆ ములక్కాయలైనా ఆనియన్స్ అయినా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేయర్స్ కింద. సో అందుకే మంచిగా ఉడకాలి. చూసారా మంచిగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్ మనం ఉడికే ముందు 1 స్పూన్ అర టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకున్న, చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకున్న, ఫైనల్ టచ్ ఎమ్మీగా ఫ్లేవర్ స్మెల్ రావటానికి కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఈ యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాన్ని మంచిగా మగ్గనిద్దాం. యాక్చువల్లీ ఇంతవరకు రోజుల్లో కూరని అట్లా కుదుపుతూ తిప్పుతూ చేసేవాళ్ళు. నాకు కుదరక నేను మీకు ఇట్లా గెరటే యూస్ చేసి తిప్పడం చూపిస్తున్నా. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనకి కర్రీ ఇలా వచ్చింది. కర్రీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మన ఎమ్మీ రెసిపీ సొరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత మంచి గ్రేవీతో ఎంత మంచిగా ఉందో కూర. చూడటానికే మనకి తినాలనిపించేట్టుగా ఉంది కదా, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీ వాళ్ళకి కూడా పెట్టండి, మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్